ఆఖరి కోరిక ఇదేనంటూ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద స్వస్తి క్షేత్రం పేరిట 108 అడుగుల భారీ శివ పార్వతుల విగ్రహ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు. ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడమే తన ఆఖరి కోరిక అని అన్నారు. ఈ విగ్రహం నర్సీపట్నంలో 108 అడుగులు విగ్రహం వస్తామా, చెరువు మధ్యలో వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి బ్రిడ్జి కూడా వేస్తున్నాం. విగ్రహం మరి నీటిలో నడిచేలేం కదా, బ్రిడ్జి కూడా వేస్తున్నాం. బ్రహ్మాండంగా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది నాకు ఆఖరి కోరిక. నాకు ఏ కోరికలు లేవు. ఈ విగ్రహం పూర్తి చేసి మీకు అప్పగిచ్చి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. అది నా కోరిక. ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ఖర్చు అయినా విగ్రహం కట్టి తీరాలని చెప్పి నేను మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకుంటాను. అంటే అది కట్టాలంటే నా ఒక్కడి వాళ్ళు కాదు, మీ అందరు కూడా మిమ్మల్ని ఏమి అడగను. నేను ఈ తాలూకు ఆశీర్వాదం ఇవ్వండి చాలు, అంతే. విగ్రహం పూర్తవు మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి. ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి. నేను చెప్తాను ఈవేళ నాకున్న అనుభూతితో. మన పక్కనే లంబసింగ్ ఉంది, అందరికీ తెలుసు లంబసింగ్. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది టూరిస్టులు వస్తున్నారు అక్కడికి. 3 నెలలు, శీతాకాలంలో 3 నెలల్లో. ఈ సంవత్సరం అయితే 70,000 మంది 80,000 మంది కుటుంబంతో వచ్చారు. నేను ఈవేళ మాటిస్తున్నాను, ఈ విగ్రహం కానీ సార్ పూర్తి చేస్తే ఆ 70,000 మంది కూడా లంబసింగి వచ్చిన వాళ్ళందరూ కూడా నర్సీపట్నం వచ్చి విగ్రహం దగ్గర వస్తారు. నర్సీపట్నం రోజుకి 1,00,000 మంది, 3 నెలలు లక్షలాది మంది టూరిస్టులు వస్తే విగ్రహం చూడడానికి నర్సీపట్నంలో ఎంత బిజినెస్ పెరుగుతుంది. హోటల్స్ వస్తాయి, బట్టల షాపులు వస్తాయి, బిజినెస్ వస్తాయి, ఎంతమందికి ఉపాధి జరుగుతుంది. అంటే ఒక పుణ్యక్షేత్రంతో పాటు టూరిజం డెవలప్ అవుతుంది, ఎంతో మందికి ఉపాధి జరుగుతున్న ఉద్దేశంతో దీన్ని నేను సంకల్పంగా తీసుకున్నాను. నాకు ఏ కోరికలు లేవు. దేవుడి దేవాల 42 సంవత్సరాలు బట్టి అధికారంలో ఉన్నాం, చేసాం, సేవ చేసాం. ఇంకా నాకు ఆఖరి కోరిక ఒక కోరిక ఉంది, అది కూడా పూర్తి చేయాలని చెప్పి దాన్ని మీ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దీనికి ఎంత అవుతుందో ఇప్పుడు నాకు తెలియదు, నేను అడగలేదు కూడా. విజయ్ అన్నాడు నాన్న చేద్దామంటే ఎంత అవుతుందని కూడా అడగలేదు. ఒకటే చెప్పాను, నువ్వు అనుకుంటున్నావు భక్తుడివి, శివుడు భక్తుడివి, నాకు కూడా ఇష్టం. అంటే డబ్బు గురించి చూడకు, అవసరం మా ఆవిడ పొలం ఉంది అమ్మేద్దాం. ఏం పద్మ ఓకే అమ్మేద్దాం, పర్లేదు. గుడి మాత్రం విగ్రహం మాత్రం అవ్వాలని చెప్పి అనుకున్నాం. చేస్తామమ్మా, మీ అందరూ సహకారం ఇవ్వండి. ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఒకటే కోరుకున్నానండి, నాకు మీరు ఏ సహకారం చేయొద్దు, కానీ నా సంకల్పం మాత్రం పాడు చేయొద్దు. రాజకీయాలు చేయకండి, రాజకీయాలు చెయ్యొద్దు. దేవుడు విగ్రహం చేస్తే సహకారం అందించాలి, చెయ్యి కలపండి, లేకపోతే నన్ను ఏమి ఇబ్బంది పెట్టద్దు. లాస్ట్ టైం అలాగే